హలో ఎవ్రీవన్, నేను గత కొన్ని నెలలుగా పోర్తులో ఉంటున్నా. ఈరోజు బాగా సన్నీగా ఉంటే బయట తిరుగుదామని వచ్చా. ఇంటి దగ్గర ఒక చిన్న పార్క్ ఉంటుంది. సో చిన్నదనమాట, హ్యాపీ కూర్చోవచ్చు, ప్రశాంతంగా ఉంటుంది. బట్ బెంచ్లు ఎప్పుడు ఖాళీగా ఉంటాయి. మన ఇండియాలో మనకు పాపులేషన్ ఎక్కువ కాబట్టి అసలు కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు ఎక్కడైనా వెళ్తే. బట్ ఇక్కడ అన్నీ ఖాళీగా ఉంటాయి అన్నమాట. సో ఎవరు కనిపించే మనుషులు చాలా తక్కువ ఉంటారు. ఎక్కడైనా సరే కూర్చోవచ్చు హ్యాపీగా, మంచిగా. బెంచ్లు లేకుండా కింద కూడా కూర్చోవచ్చు. ఇక్కడ అంత నీట్గా ఉంటుంది, డస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇలాగే వస్తున్నాను, కొన్ని పక్షులకి ఏమైనా తినడానికి తెచ్చాను. కాసేపు ఆడుకోవచ్చు, టైంపాస్ అవుతుంది. సో చూద్దాం. ఇది నా రూమ్కి చాలా దగ్గర అనమాట. నా రూమ్ పక్కనే, జస్ట్ 2 minutes వాక్. ఇది ఒక హాస్పిటల్. లాస్ట్ టైం నేను ఒకసారి చేశాను, ఇక్కడ బర్డ్స్ చాలా ఉండడం చూశాను. సో అక్కడికి వచ్చాం మళ్ళీ. ఇది ఒక హాస్పిటల్ ఇక్కడ. సో ఇప్పుడైతే ఒక 2 సీగల్స్ కనిపిస్తున్నాయి. ఏదైనా వేస్తే ఇంకా మిగతా కూడా అన్నీ ఎక్కడ ఉండేటివన్నీ వచ్చేస్తాయి. చూడండి ఎన్ని వచ్చాయో. ఒకటి 2-3 days రెగ్యులర్గా నా రూమ్ దగ్గరికి ఒకటి వచ్చేది. నా విండో దగ్గరికి వచ్చి విండోని హిట్ చేసేది అనమాట. ఓ అమ్మ స్వామి, చాలా వచ్చేసాయి. సో అది 2-3 days నుంచి రాలేదు. సో అందుకే అని చెప్పి నేను ఇంకా వీటికి వేద్దామని వచ్చాను. చూడండి ఎన్ని ఉన్నాయో. ఓ మై గాడ్, వేయకుంటే పెరుక్కునేలాగా ఉన్నాయి అవే. అసలు ఇందాక వచ్చినప్పుడు 2 కనిపించాయి నాకు. ఎక్కడి నుంచి చూస్తున్నాయో, ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తుంటాయో, ఏదైనా వేస్తే వచ్చేస్తాయి అట్లే. ఇది హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. బట్ చూడండి ఎంత క్లీన్గా ఉందో అసలు. అంటే జనాలు కూడా ఎవరు ఉంటారు, చాలా ఖాళీగా ఉంటుంది. అంటే మెయింటెనెన్స్ ఈజీ అవుతుంది కదా, పాపులేషన్ చాలా తక్కువ. అది కూడా ఒక ప్లస్ పాయింట్ వీళ్ళకి. ఇన్ని వస్తాయి అనుకోలేదు, నేను చాలా తక్కువ తెచ్చాను. స్టఫ్ అయిపోయింది. ఓకే దెన్ బాయ్.